ఇది సంపర్కం చెట్టు. ఇదిగో ఇదిగో ఈ రకం కాయలు కాస్తాయి. సగం చెట్టు కాస్తుంది. కాయ కూడా కాస్తుంది సార్. ఇదిగో సార్ కాయ. ఏం కాయ సార్? ఇది కమలనా? నారింజ. సంపర్కం అంటే చెట్టు సగం చెట్టు కాస్తుంది, సగం చెట్టు తర్వాత కాస్తుంది. నెక్స్ట్ 2 రకాలు. ఇది అయిపోయినాక మళ్ళీ అది కాస్తుందా సార్? కాస్తుంది. అంటే 365 రోజులు నారింజకాయలు వస్తానే ఉంటాయి. అబ్బా ఎంత వండర్ఫుల్ మొక్కలో ఇక్కడ మనం చూడొచ్చు సార్. ఆకులు కొమ్మలు కూడా బాగా వచ్చింది కదా సార్. చెట్టు గ్రోత్ కలర్ కూడా వచ్చింది కదా సార్. ఓకే, ఇది డ్రాగన్. 40 కాయలు కాసింది, మొన్న 150 కాయలు కాసింది. తర్వాత ఎండిపోయి మనం ఆకోజల్లా వేసాక లైన్లోకి వచ్చింది. కలర్ ఏమైనా అవపడుతుందా? కలర్ మారింది. ఆ రోజుకి ఈ రోజుకి కొంచెం కొమ్మ సాగుతున్నట్టుందా? వెరీ గుడ్, సక్సెస్ అయింది డ్రాగన్ కూడా. ఓకే సార్. అంజూరా రండి సార్ ఒకసారి. ఇది అంజూరా. మొన్న అసలు ఏమి లేదండి అంజూరా. ఇది ఎగురు వచ్చేసింది ఇగో కాయలో. ఒకటే కాదు, ఇక్కడ 2 వచ్చినాయి, అక్కడ 2 వచ్చినాయి, అక్కడ ఎక్కడ వచ్చింది సార్. అంజూరా కాయలు కూడా బాగానే వస్తాయి. కింద కూడా వచ్చింది సార్. కింద కూడా వచ్చింది సార్. వెరీ గుడ్. ఈ అంజూరా సార్, అంజూరా చాలా రేట్ ఎక్కువ ఉంటారు కదా సార్? ఎక్కువండి. ఎంత ఉంటుంది సార్ కేజీ? కేజీ 600 అండి. కేజీ 600 రూపాయల ప్రొడక్ట్ మన వెస్టేజ్ వారి వాడితే చాలా వండర్ఫుల్ రిజల్ట్ తీసుకోవచ్చు కదా. తీసుకుంటారు సార్ 600 కేజీ. ఇవ్వండి మళ్ళీ నిమ్మ చెట్లు బాగా ఎగురు వచ్చినాయి, అవి మళ్ళీ పూత వచ్చినాయి, మళ్ళీ కాపు వచ్చింది అనమాట. ఇదిగో పూత నిమ్మకాయలు చూడొచ్చు, మంచి రిజల్ట్ వచ్చింది. ఆ రోజు దీంట్లో కూడా ముద్దకి బాగా కాయ ఊరింది సార్. ఈ వెస్టేజ్ వారి ఆర్గానిక్ ప్రొడక్ట్ వాడకుండా ఇక్కడ ఇదే ఊర్లో నల్లపాటి కోడిసరావు ఉన్నాడు. రోజు నీళ్లు పెడతాను, నీళ్లు పుష్కలంగా ఉన్నాయి అంటున్నాడు. కాయలు ఏంది రాలిపోతున్నాయి అంటున్నాడు. ఏమోనండి, మన ఈ మందు కొట్టిన తర్వాత మన కాయ మట్టికి రాలి. అంటే మనం ఇచ్చే ఆహార పదార్థం అన్ని పోషకాలు మొత్తం మొక్కకు పడుతున్నాయి. ఆయన ఎన్ని నీళ్లు పెట్టినా కూడా పోషకాలు అందక చెట్టు కాపు రాలిపోతాం. మన ప్రొడక్ట్స్ బ్రహ్మాండ పనిచేస్తున్నా, ఒప్పుకోవచ్చా మేడం? ఓకే. రోజు రోజుకి సైజు వస్తూనే ఉంటాయి. చెట్టు కూడా ఆ రోజు కలర్ కూడా చాలా తక్కువ ఉంది, ఎగురు లేదు, అసలు చూస్తుంటే బీదకళగా ఉంది. ఈరోజు చాలా యాక్టివ్గా చాలా బాగున్నానని చెప్తుంది. నీళ్లు కూడా చాలా తక్కువ పెడుతున్నా కూడా మంచి రిజల్ట్ వస్తూ ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా వెస్టేజ్ వారి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ని వాడుకుంటూ బిజినెస్ని ప్రమోషన్ చేసుకుంటూ వండర్ఫుల్ ప్రతి ఒక్కళ్ళని కూడా కాపాడొచ్చు అని చెప్తున్నాం. సీతాఫలం సార్ ఎక్కడ సార్? అది ఇటు వచ్చాను, రండి సార్. ఇదా? రండి సార్, దీని గురించి చెప్పండి నాకు. ఇది వండర్ఫుల్ కాపండి, హైబ్రిడ్. అయితే మాత్రం కాయ వచ్చేసి 150 గ్రాములు ఉందండి. మంచిది, మంచి రిజల్ట్ ఉంది. ఇత్తుగా పెరిగిపోతుందని కొట్టేసి మళ్ళీ ఎగురు వచ్చింది. ఓకే సార్, ఇప్పుడు ఇంత మంచి వండర్ఫుల్ మీరు కాపు ఉంది కదా, ఇప్పుడు నేను ఒక సలహా ఇద్దాం అనుకుంటున్నాను. ఎక్కువ కాయలన్నీ కోసి వేయకుండా పంట పండించి ఎండబెట్టి ఇత్తనాలలాగా తయారు చేసి మంచి కాస్ట్లీగా మనం మంచి క్వాలిటీగా ప్రతి ఒక్కరికి ఇచ్చి మంచి కాపాడొచ్చు అని నాకు ఒక ఐడియా వస్తుంది. ఇంట్లో కాబట్టి మడికి వాడుకోండి సార్, నో ప్రాబ్లం. కానీ కాపుని ఏం చేయాలంటే సీడ్ తీయాలి. సీడ్ ద్వారా మనం కొన్ని లక్షల కోట్ల రూపాయలు కూడా సంపాదించవచ్చు. ప్రతి ఒక్కరు కూడా మన దగ్గరికి వస్తారు, అంటుగట్టి మొక్కలాగా అమ్మచ్చు. ఓకే సార్. తినే ఉసిరా, అబ్బా నోరు ఊరిపోతుంది సార్ చెప్తుంటేనే. తినే ఉసిరా. ఓకే సార్, 2 టేక మొక్కలు వేసాను. దానికి కూడా వేసామా సార్ మనం? వేసామండి, వాటికి టేక మొక్కలు కూడా వేసాం. ఏమన్నా రిజల్ట్ అవ్వబడుతుందా? రిజల్ట్ ఉందండి, బెటర్గా ఉంది. ఓకే సార్. ఈ బొప్పాయికి కూడా ఇచ్చామా? ఇచ్చామండి. బొప్పాయి మొత్తం బొప్పాయి మొక్కలు కానీ నిమ్మ మొక్కలు కానీ. మరి ఈ చిన్న మొక్కకి ఏం ఇదే మొక్క సార్? ఇది చిన్నదేం మొక్క? అది నిమ్మ మొక్క సార్. నిమ్మ ఇది కూడా బాగానే వచ్చిందా? ఇది మామూలు నిమ్మేనండి. కలర్ వచ్చిందా? కలర్ వచ్చింది. ఓకే, వెరీ గుడ్. ఇదిగో సార్, ఇది సపోటా. ఇది సపోటా. ఇదిగో మళ్ళీ కాపుకి వచ్చేసింది. వెరీ గుడ్. చిన్న మొక్కకే కాపు. ఇదిగో సార్, ఇదిగో వండర్ఫుల్ రిజల్ట్. సపోటా. థ్యాంక్ యూ సార్, విష్ యూ వెల్.